సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు మీకు అందరికీ తెలుసు, గత 15 రోజులుగా వస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బంది పడుతూ, ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాడేరు, అరకు నియోజకవర్గాలు, అలాగే రంపచోడవరం నియోజకవర్గం కూడా అన్ని కూడా పూర్తిగా తడిసి ముద్దైపోతున్నాయి. ఈ అధిక వర్షాల వల్ల మనం ఇప్పుడు వస్తున్నప్పుడు మీరు అందరూ చూశారు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో. గత 5 సంవత్సరాలు కనీసం రోడ్ల కోసం ఎన్ని అప్లికేషన్లు పెట్టినా, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా, ఎంత మొరపెట్టుకున్నా కనీసం ఒక్క పైసా ఇచ్చిన పాపాను పోలేదు. మీ అందరికీ తెలుసు. ఈరోజు గత 5 సంవత్సరాలు ఏ పని చేయకపోవడం, అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రోడ్లు మాత్రమే ఈ రోజు మనం చూసిన రోడ్లు. ఆ రోడ్లు కూడా హెవీ ట్రాఫిక్ వల్ల, హెవీ వెహికల్స్ వల్ల ఇక్కడ దారుణంగా తయారైంది. ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా మన ఛత్రపల్లిలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. అక్కడ కుమారి అన్న ఆమె చనిపోవడం, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గాయపడడం, వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం అన్నీ జరిగాయి. ముఖ్యంగా వర్షాలు పడగానే, ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలలో ఎప్పుడు కూడా ఈ ప్రమాదాలు ఇవన్నీ కూడా మనకు సహజమే. కానీ ఈసారి రిటర్నింగ్ వాల్స్ కూడా పడిపోయేటంత, పక్కన ఉన్నటువంటి ఈ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోయి వచ్చేటంత, ఇవంతా దారుణంగా జరుగుతున్నాయి. నిన్న మనం ఈ మధ్య చూసాం, 2-3 రోజుల క్రితం బస్ కూడా లోయలో పడిపోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే రోడ్లు అయితే ఖచ్చితంగా కావాలి. ఆ రోడ్ల కోసం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలన్నీ వివరించి ఖచ్చితంగా రోడ్లు అయితే శాంక్షన్ చేయిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోడ్డు అయితే ఖచ్చితంగా శాంక్షన్ చేయిస్తాం ముందుగా. ఎందుకంటే ఈ రోడ్డు శాంక్షన్ అయితేనే అటువైపు ఉన్నటువంటి దాదాపు 32,000 మంది జనాలకి కనెక్టివిటీ లేదు, పూర్తిగా వాళ్ళ కమ్యూనికేషన్ కూడా లేకుండా అయిపోయింది. మనం ఇక్కడ నుంచి వెళ్ళలేము, వాళ్ళు అటు నుంచి రావడానికి లేదు. ఇక్కడ నుంచి వెళ్ళడానికి మధ్యలో ఇంకా 3 బ్రిడ్జిలు పడిపోయింది, రోడ్లు కూడా కనెక్టివిటీ మొత్తం కట్ అయిపోయింది. కాబట్టి అక్కడ వాళ్ళు అటువైపు వెళ్ళలేరు, ఇటువైపు రాలేరు, హెడ్ క్వార్టర్స్ కి రాలేరు. మధ్యలో 32,000 మంది జనాలు ఉండిపోయారు. చాలా విచారకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మేము అందరూ కూడా, కలెక్టర్ గారు కానీ, ఇక్కడ పీఓ గారు కానీ, ఇక్కడ మా నాయకులు కూడా ఉన్నారు, అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. ఆల్రెడీ నాకు చెప్పారు. వీటన్నిటికీ ముఖ్యంగా ఇటువైపు అంబులెన్స్ రావాలన్నా కూడా ఇబ్బంది, ఎవరైనా పేషెంట్ తీసుకెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అంబులెన్స్తో పాటు ఫీడర్ అంబులెన్స్లు కూడా కొంచెం ఎక్కువ ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఈ రోడ్డు ఏదైతే 40 కిలోమీటర్ రోడ్డు ఉందో, ఈ రోడ్డు అత్యవసరంగా శాంక్షన్ చేయాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా శాంక్షన్ చేయించి 4-5 రోజుల్లో మొదలు పెడతామని మీ అందరికి కూడా మాటిస్తున్నాం మేము. అలాగే ఈ మిగిలినవన్నీ చూస్తే ముందు యుద్ధ ప్రాతిపదికన కొన్ని మొదలు పెట్టాలి. ఎందుకంటే ఎక్కడైతే ఇవి పడిపోయినాయో సైడ్ నుంచి పెద్ద పెద్ద దిమ్మలు పడిపోతున్నాయి, మట్టి మొత్తం పడిపోతుంది. అవన్నీ కూడా కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. 20 సంవత్సరాల అమ్మాయి కుమారి అన్న ఆవిడ చనిపోయారు. ఆమెకి, ఆ కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ మేమైతే చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే అది అనుకోనేటువంటి సంఘటన. ఆ సంఘటన ఏంటంటే, ఒక్కసారి కొండ చర్యలు వీధికి పడ్డం, ఆవిడ అక్కడ పాపం అక్కడ ఉండడం చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే 20 సంవత్సరాల వయసు అంటే చాలా చిన్న అమ్మాయి. అలాంటి అమ్మాయి చాలా బాధపడుతున్నాం. అలాగే వాళ్ళ ఇంట్లో కూడా కాలు ఇరిగిపోయిన వాళ్ళు కూడా కాలు ఇరిగిపోవడం, మిగిలిన దెబ్బలు తగ్గడం, ఫాదర్కి అంతా జరిగింది. ఆ చనిపోయిన వాళ్ళు ఆ అమ్మాయి కుమారికి, అమ్మాయికి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సీఎం గారు ఆల్రెడీ ఇవ్వమని మాకు చెప్పడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఇస్తాం, వాళ్ళకి అందజేస్తాం. అలాగే వాళ్ళు ఎవరైతే 3 అక్కడ మిగిలిన వాళ్ళకి అందరికీ దెబ్బలు తేలాయో వాళ్ళకి మంచి వైద్యం అందించి, ఆయన కాలు ఆపరేషన్ కూడా చేయాలంట. వాళ్ళ ఫాదర్కి ఆపరేషన్ కూడా చేయించి వాళ్ళకి మళ్ళీ మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. కుటుంబాలు ఉన్నాయి, మొత్తం 33 ఇళ్ళు ఉన్నాయి, 151 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అక్కడ నుంచి రాలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉండడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కానీ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా వాళ్ళు కూడా కొంతమంది, మా నాయకులు బట్టలు అవి కొన్నారు, అవి కూడా తీసుకొని వెళ్ళి ఇస్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని పశువులు కూడా, ఒక 4 పశువులు చనిపోవడం, అలాగే ఒక 70 మేకలు కానీ, కోళ్ళు ఒక 60, ఇవన్నీ కూడా నష్టం జరిగింది. వాటన్నిటిని కూడా
కలెక్టర్ గారు పీఓ గారు వాటిని కూడా రాసుకుంటున్నారు. వాటన్నిటి కూడా నష్టపరిహారం అందజేసే పరిస్థితి అయితే ఉంది. అలాగే మొత్తం దాదాపుగా 6,000 ఎకరాల్లో పంట నష్టం కూడా జరిగింది. వాటికి కూడా నష్టపరిహారం వ్యవసాయ శాఖ కూడా చెప్పడం జరిగింది. అవి కూడా రాస్తాం. ఖచ్చితంగా పంట నష్టపరిహారం కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళలందరూ వచ్చి పాపం ఏడుస్తున్నారు. ఏంటంటే ఆ క్వారీ వల్ల వచ్చే గాలికి ఏంటంటే గాలి రావట్లేదు, మాకు ఆక్సిజన్ అందట్లేదు. దాంట్లో ఆ పౌడర్, ఆ వైట్ పౌడర్ లా కలుపుకోవడం వల్ల గాలి రావడం లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే వాటర్ కూడా మొత్తం రెడ్ అయిపోతుంది. అలాగే పిల్లల కాళ్ళు కూడా చచ్చుబడిపోతున్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. అది కలెక్టర్ గారికి వెంటనే అక్కడ వెళ్ళి చూడమని చెప్పాము. చూసిన తర్వాత కలెక్టర్ గారు రేపటి నుండి దాని మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. నిజంగా ఆ తప్పిదంగా జరిగితే అక్కడ ఎంక్వైరీ చేస్తారు. అది ఎందుకంటే ఇంత పూర్వం కూడా మేము దాని గురించి మాట్లాడడం కూడా జరిగింది. అది ప్రభుత్వ నిబంధనలకు అన్ని విధాలుగా వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత పర్మనెంట్ రోడ్స్ అయితే మాత్రం అన్ని కూడా మనం చేయించుకొని నెమ్మదిగా చేసుకుందాం. ముందు శాశ్వత పరిష్కారం, తర్వాత ముందు తాత్కాలిక పరిష్కారం కావాలి. తాత్కాలికంగా మొత్తం అన్ని క్లియర్ చేస్తే రోడ్లు జనాలు వెళ్ళడానికి రాకపోకలకు ఇబ్బంది ఉండదు. కాబట్టి అది కూడా చూస్తున్నాం. మీకు తెలుసు, గత 15 రోజులుగా మా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, విజయవాడ పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరూ మునిగిపోయారు. ఈ వయసులో కూడా 75 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు బస్సులో అక్కడ కాపురం ఉంటున్నారు. బస్సులో పూర్తిగా ఉండిపోతున్నారు. అంటే బస్సులో ఉండి అక్కడే తింటూ అక్కడే ఉంటూ అక్కడ మమ్మల్ని అందరినీ కూడా మంత్రులు, అధికారులు అందరినీ, ఐఏఎస్లు, మంత్రులు అందరినీ, ఇంకా ఎమ్మెల్యేలు ఎవరెవరున్నారో మొత్తం అందరినీ వార్డుల్లో పంపించి అక్కడ 32 వార్డులు జలమయం అయిపోయాయి పూర్తిగా. అయితే నిన్న మొన్న వర్షం ఇక్కడ కూడా ఇలా జరుగుతుండడంతో మా ఏరియా బాగాలేదు సార్ అంటే అర్జెంట్ మీ ఏరియా వెళ్ళండి అమ్మా అన్నారు. నేను రాత్రే వచ్చాను. వచ్చిన వెంటనే ఇక్కడికి మన కలెక్టర్ గారికి, మన ఈశ్వరి గారికి, అలాగే మా సోదరుడికి, వీళ్ళకి శ్రావణ్కి, వీళ్ళందరికీ ఫోన్ చేస్తే వెంటనే చెప్తున్నారు ఇలా ఉంది పరిస్థితి అని. మనం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, పాపాలు ఇప్పుడు మన శాపాలే చుట్టుకుంటున్నాయి కొన్ని. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎందుకంటే వాళ్ళు అర్థమైతంగా మాట్లాడుతున్నారు. నిజంగా ఇలాంటి సమయంలో కూడా రాజకీయంగా మాట్లాడుతున్న వాళ్ళని ఏమనాలో ఒకసారి మీరే ఆలోచించుకోండి. కాబట్టి ఈ రోజు మనందరి సహకారంతో మనందరం కలిపి ఇక్కడ ఏంటంటే పబ్లిక్, అలాగే ప్రెస్, అలాగే పొలిటీషియన్స్ కానీ, అలాగే అందరూ కూడా అధికారులు అందరం కలిపి మన రోడ్లు కానీ మన నియోజకవర్గాలు బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యుల దృష్టిలో ఈ సమస్యలన్నీ కూడా పెడతాం. అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో అలాగే ఎలా అంటే ఒక ద్వీపంలో ఉండిపోయారు అందరూ కూడా. ఇప్పుడు ఎక్కడ ఎవరికైనా అత్యవసరంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత ప్రాబ్లమో మనందరికీ తెలుసు. అంతెందుకు నిన్న పడిపోయిన దగ్గరే ఆవిడ చనిపోయారు. మిగిలిన ముగ్గురిని హాస్పిటల్ తీసుకురావాలంటే ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. చనిపోయిన వ్యక్తిని పోస్ట్ మార్టం తీసుకురావడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయిపోయింది. ఇక్కడ నడిచి వెళ్దాము అంటే 25 కిలోమీటర్ల దూరం. ఇలాంటి దగ్గర ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం అంటే ఒక్కరోజు చూసిన వాళ్ళకి ఇలాగ ఉంటే ఎప్పుడు ఇక్కడే కాపురం ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేమైతే మాటిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరికి ఇబ్బందులు ఉండవు. ఖచ్చితంగా ఈ జిల్లానే కాదు, అంటే మొత్తం ఎస్సీ నియోజకవర్గం, పార్లమెంట్ అంతా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఏరియా అంతా గురించి చెప్తున్నాను. కల్లూరు సీతారామరాజు జిల్లా గాని, అక్కడ మన్యం జిల్లా గాని, మొత్తం అంతా ఈ జిల్లా మొత్తం ఈ పార్లమెంట్ ని ఆదర్శవంతంగా తీసుకొని ప్రతి దగ్గర కూడా రోడ్లు, కాలువలు అన్ని చేసి బాగు చేయించే పరిస్థితి తీసుకొస్తామని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను నేను.